అనకాపల్లి జిల్లా రాజయ్యపేట గ్రామస్తుల దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. నకలపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు వాళ్ళంతా కూడా. కలెక్టర్ విజయకృష్ణన్ నిర్వహించిన గ్రామ సభ ఏం తేల్చకుండానే ముగిసిపోయింది. మత్స్యకారుల సూచనలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని కలెక్టర్ ఇప్పటికే హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట గ్రామస్తుల దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, కలెక్టర్ తో నిర్వహించిన గ్రామ సభలో ఏమీ తేలనట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎన్ని రోజులు వీళ్ళు ఇట్లాగా కూర్చొని ఉండాలి, నిరసన వ్యక్తం చేయాలి అంటారు? అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే 41 రోజుల నుంచి కూడా రాజయ్యపేటకు సంబంధించినటువంటి మత్స్యకారులు తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గత వారం రోజుల క్రితం నుంచి కూడా జిల్లా కలెక్టర్ గ్రామానికి వస్తానని చెప్పడం, గ్రామస్తులతో మాట్లాడతా అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు రాలేదు, వ్యక్తిగత కారణాల వరకు మానేశారని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజు మొత్తం రాజయ్యపేట గ్రామానికి సంబంధించినటువంటి మత్స్యకారులందరితో గ్రామ సభ నిర్వహించారు. కలెక్టర్తో పాటుగా అటు వైద్యారోగ్య శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పరిశ్రమల శాఖ, ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరినీ తీసుకొచ్చి మత్స్యకారులతో దీన్ని అంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎలాంటి చర్చలు కూడా సంతృప్తికరంగా లేకుండా అసంతృప్తిగా ముగిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు రాజయ్యపేట గ్రామానికి సంబంధించినటువంటి యువకులంతా కూడా ఉన్నారు. వీళ్లే ఇప్పుడు కలెక్టర్తో కూడా మాట్లాడినటువంటిది అయితే ఉంది. యువకులు అడిగినటువంటి ఒక్కొక్క ప్రశ్నకు కూడా కలెక్టర్ దగ్గర సమాధానం లేకపోవడంతో అసంతృప్తిగా ముగిసిపోవడం, కలెక్టర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు కలెక్టర్ మీకు ఏం చెప్పారు? మీరు కలెక్టర్కి ఏం చెప్పారు? అసలు ఇది ఆగుతుందని చెప్పారా, లేకపోతే ఉన్నతాధికారులు తెలియజేస్తామని చెప్పారా? కలెక్టర్ గారు వచ్చి స్టార్టింగ్ మాది మధురే అండి, నాకు తెలుగు తక్కువ అండి అని చెప్పారండి. ఆ తర్వాత మేము కొద్దిగా రిలీజ్ ఎవరో చనిపోతే మమ్మల్ని కొద్దిగా 2 నిమిషాలు మౌనం పాటించాం. మౌనం పాటించిన తర్వాత మా ఆవేదనల్లో, మా బాధలలో మాకు చెప్పుకొచ్చిన తర్వాత మేడం ఏం చెప్పాలంటే, బాబు ఇవన్నీ మీరు చెప్పారు కదా, మీ కష్టాలు గవర్నమెంట్ నేను ప్రభుత్వానికి చెప్తాను, మరి అప్పటి వరకు మీరు ఓపి పెట్టి ఉండండి అని చెప్పలేదండి. చెప్పకుండా దాని ఇష్టం వచ్చినట్టు అంది. వాటర్ ప్లాంట్ అన్నది, పార్క్ అన్నది, ఇది లవర్స్ పార్క్ అండి. ఇది వచ్చేది లవర్స్ పార్క్ కాదు కదా, కెమికల్ కంపెనీ అండి. అది కెమికల్ కంపెనీలోని మీరు మత్స్యకారులందరూ కెమికల్ కంపెనీలో పడిపోండి. కెమికల్ కంపెనీ పడిపోయిన తర్వాత నేను వచ్చి కలెక్టర్గా నేను వస్తాను, కలెక్టర్గా నేను వచ్చిన తర్వాత మీకు తలకు 1,00,000 పిచ్చో గెద్దో రూపాయి 2 రూపాయలు ఇస్తాను అని చెప్పినట్టు మాట్లాడిందండి. మేము చెప్పిన హవాదం, మా బాధ, మా కష్టం ఏమని చెప్పలేదండి. ఇంతకుముందు 15 రోజులను సీఎం రమేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇంకా మన సీఎం గారు పవన్ కళ్యాణ్ గారితో మట్లాడిపోయి మత్స్యకారులు వెళ్ళమ్మా, ఎర్రపప్పల మత్స్యకారులు, తింగరోలు, ఈ తింగరోలతో చెప్పి వచ్చి నోటుకొచ్చిన సొల్లని చెప్పేసిన తర్వాత చెన్నగట్ట బండెక్క కారెక్కి వచ్చాయమ్మా అని చెప్పారండి. అదే మొక్క మీరు చెప్పిన వాటిలో దేనికి అంగీకరించలేదు? అసలు మాకు తిరిగించి మాట్లాడడానికి చాయిస్ ఇస్తా కదా సార్, అంగీకరించడానికి మాకే చాయిస్ ఇవ్వలేదు. మాకు చాయిస్ ఇచ్చిన వరకు మేము మాట్లాడాము. మాట్లాడిన తర్వాత కనీసం ఇలాగమ్మా ఆగండి, నేను ఉన్నాను కదా, నేను 15 రోజులు పెట్టాను, నేను ఓపీ పెట్టాను కదా, ఉండండి, నేను గవర్నమెంట్ దృష్టికి వెళ్తాను, ఆ మాట చెప్పలేదండి. చెప్పకంటే తను ఇష్టం వచ్చినట్టు తను చేస్తాను. అసలు ఏం మాట్లాడినటువంటి పొజిషన్ అయితే ఉంది? కలెక్టర్కి మీరు చాలా సమస్యలు చెప్పినట్టున్నారు, కానీ ఇక్కడ కేవలం డ్రైనేజీలు, రోడ్లు మాత్రమే నిర్మిస్తున్నాం, ఆఫీసులు మాత్రమే నిర్మిస్తున్నాం, ఇంకేమి నిర్మాణాలు చేపట్టలేదని చెప్తున్నారు. మరి కనిపిస్తున్నవన్నీ ఏంటి? అసలు ఏ నిర్మాణాలు ఇవి? ఇవన్నీ బల్డ్రగ్ పనులని వాళ్ళే స్పష్టంగా బోర్డు వేయడం కూడా జరిగింది. ఎస్ఆర్ఆర్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు వాటర్ సంపులు, అడ్మిన్ బిల్డింగు, ఈ ప్లస్ రోడ్లు ఇవన్నీ వేస్తున్నారు. ఇవన్నీ వేయకూడదండి అంటే ఇది బల్డ్రగ్ పార్క్ అమ్మ, ఇది జస్ట్ ఓన్లీ పార్క్ అని అంటున్నారు. పార్క్ అనేప్పుడు పార్క్ అని పేరు పెట్టొచ్చు కదా మేడం, బల్డ్రగ్ అని ఎందుకు పెట్టారంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందమ్మా అన్నిట్లో మాట్లాడుతున్నారు తప్ప మేడం గారు స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా చూస్తే మేడం గారు మాట తెప్పారు. ఇంతకుముందు మేము ఐబే నిర్బంధం చేసినప్పుడు మేడం గారు ఏమన్నారు, ఆ రోజు మేడం గారు వచ్చినట్టు మేడం గారు గౌరవించాం. మా ఇంటి ఆడబోడ్స్ వచ్చినట్లు ఒక జిల్లా మెజిస్ట్రేట్లో చూడలేదు అక్కడ మేము. మా ఇంటి ఆడబోడ్స్లో చూసి మేడం గారు చెప్పినట్టునే మేడం గారు సెక్షన్ 30 ఎత్తివేయాలి, మా మీద అక్రమంగా వేసిన కేసులన్నీ రద్దు చేయాలి, అదేవిధంగా మాకి మద్దతు ఇవ్వడానికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని రావడానికి చూడాలి మేడం గారు అని చెప్పాం. దీంతోపాటు బల్డ్రగ్ కంపెనీని రద్దు చేయాలి మేడం అని చెప్తే మేడం గారు ఏం చెప్పారంటే
నేను ఇప్పుడు చెప్పేది కాదు ఇది, నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పడం జరిగింది. కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. కానీ మేడం గారు ఒకటే చెప్తే నా చేతిలో ఏమీ లేదమ్మా అని చెప్తే ఎలాగండి? ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయి ఉండే నా చేతిలో ఏమీ లేదు, నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటే మీరు చెప్పిన ప్రతి మాటకు కూడా ఏ మాటకు కూడా ఆమె ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయారు. ఇదైతే చాలా దౌర్భాగ్యం. మేము ఏమీ చెప్పి నా చేతిలో ఏమీ లేదంటే మరి మీకు ఏం చెప్పడానికి వచ్చారు? మీరు చెప్పింది వినడానికి వచ్చారా, లేకపోతే దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి వచ్చారా? అసలు ఏం చెప్పారు? అర్థం కాని పరిస్థితి అండి. మేము రోడ్ని క్రాస్ చేసినప్పుడు ఆమె ఏమన్నారంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాము, మీరు వెళ్ళండి, మీ దగ్గరికి వచ్చి 3 రోజుల్లో వస్తాము, వచ్చి మీకు ఏదైతే ఉందో మా డిమాండ్లు అడిగాం. 3 డిమాండ్లు చెప్పాం వాళ్ళకి. ఏంటంటే ఫస్ట్ బల్క్ డ్రగ్ ఆఫ్ చేయాలి, 2 ఏమండి కేసులు ఎత్తివేయాలి, తర్వాత కేసులు కొట్టివేయాలి, తర్వాత పోలీసుని మా మీద దౌర్జన్యం చేసిన పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలని 3 పాయింట్లు చెప్పాం. ఖచ్చితంగా మీ దగ్గరికి 3 డేస్లో వచ్చి నేను వచ్చి మీరు చెప్పినట్టుగా మీకు న్యాయం చేస్తామండి అని చెప్పేసి అన్నారు. 3 డేస్లో రాలేకపోయారు అన్ని కారణాల వల్ల. ఇప్పుడు వచ్చారు. మేము చాలా ఆశించాం. ఆమె ఒక పార్టీకి కానీ మతానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదు, రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తి. ఒక స్టేట్లో గవర్నర్ తర్వాత ఒక కలెక్టర్ గారికి భారత రాజ్యాంగ సర్వ హక్కులు ఉన్నాయి, ఆమె ఏమన్నా చేయగలరని చెప్పి మేము ప్రగాఢ సానుభూతితో విశ్వాసంతో ఇంతవరకు నిరీక్షించి మేము ఎదురు చూసాం. అయితే మేము వచ్చిన తర్వాత చెప్పింది మీకు టైం ఇస్తామంటే మీరు మాట్లాడండి అని చెప్పారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను సమాధానం చెప్తాను, మీకు మైక్ ఇస్తామని చెప్పారు. మాట్లాడిన తర్వాత ఆమె ఏమి చెప్పకుండా ఇది మీరు అందరూ కంపెనీ అంటున్నారు, ఇది కంపెనీ కాదు, ఇది బల్క్ పార్కు, అనేక కంపెనీలు వస్తాయి అని చెప్పారు. అంటే ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఇల్లు ఏం కడుతున్నామో, బాత్రూమ్ ఎక్కడో, కిచెన్ రూమ్ ఎక్కడో, వంట రూమ్ ఎక్కడో, బెడ్రూమ్ ఎక్కడో అన్నీ తెలుసు కదా మనం ఫౌండేషన్ వేసుకుంటాం. మరి ఈరోజు ఆల్రెడీ ఈటీవీలో ఆల్రెడీ ప్లాస్ అయిపోయిన న్యూస్ మేము చూసాం ప్రత్యక్షంగా. ఏంటని ఇక్కడ బల్క్ డ్రగ్ కంపెనీ వస్తుంది, 3 కంపెనీలు వస్తా ఉన్నాయి. అందులో ఒక ఏపీలో ఒకటి బల్క్ డ్రగ్ కంపెనీ వస్తే పెద్దది వస్తుంది. దీనివల్ల 70,000 మంది ఉద్యోగాలు వస్తున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి మేము న్యూస్లో మేము చూసాం. అది స్ప్రెడ్ అయింది. ఈమెం చెప్తుంది అది కాదు అని చెప్పి మా చెవులలో పూలు పెట్టి వెళ్ళిపోయింది తప్ప మాకు న్యాయం చేయలేదు. ఆమె మీద కూడా మేము విశ్వాసం కోల్పోయామండి. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే 100% మేము వార్తల్లో విన్నాం. అది ఖచ్చితంగా బల్క్ డ్రగ్ అని వస్తుంది. డ్రగ్ అంటే కెమికల్స్ కాబట్టి ఖచ్చితంగా అయ్యే కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు ఎంత నష్టపోయాం. ఇప్పుడు మేము చాలా ఆవేదనతో ఉగ్రతంతో ఉన్నాం. మా ఉగ్రతము ఆవేదం ఇంతటితో ఆగదు. దీన్ని మేము ఆపే వరకు కూడా తీవ్ర స్థాయికి మా మత్స్యకారుల స్వరూపం ఏంటో చూపిస్తామని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మనం ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా ఆధార్ కార్డులని ప్రింట్ చేసుకుని కలెక్టర్కి తమ నిరసన అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం చెప్పారు? ఇవన్నీ చూసారా కలెక్టర్ గారు? అసలు ఏమన్నా మాట్లాడారా? కనీసం మమ్మల్ని చూసి మా సమస్యను పరిష్కరించే అవకాశం కూడా తీసుకోవట్లేదు కలెక్టర్ గారు. మా బాధల్ని మా సమస్యల్ని విన్నట్టుగా చూసి కనీసం ఈ పనులు ఆపుదలన్న కూడా నోటి నుండి చెప్పకుండా దొంగచాటుగా మభ్యపెట్టి మత్స్యకారులను మోసం చేసి, మత్స్యకారులు ఎలాంటివి చేతకాని వారు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం వస్తానన్న మాటకు వచ్చి అట్టేదో స్కూల్ పిల్లలకు అటెండ్ చేసుకొని హాజరేసుకొని వెళ్ళిపోయి దొంగచాటుగానే ప్రజలకి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెనకాలే కాన్వేలో పోలీసు ప్రొటెక్షన్తో సైలెంట్గా దొంగచాటుగా వెళ్ళిపోవడం కూడా జరిగింది. ప్రజలని ఎంత మోసం చేస్తున్నారంటే నిజంగా చదువుకొని వచ్చిన కలెక్టర్ గారా, లేదంటే వైట్ షర్ట్ వేసుకొని మరి ప్రజల్ని హామీలు ఇచ్చి మోసం చేస్తాను అన్న రాజకీయ నాయకురాలా అన్నట్టుగా తెలియకుండా తను ఏం చెప్పాలనుకుంటుందో కూడా పూర్తిగా చెప్పకుండా మత్స్యకారులు నిరక్షరాస్యులు, ఒకప్పుడు నిరక్షరాస్యులు అయితే కాదు, చేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పుకోలేక చేతకాక సైలెంట్గా దొంగచాటుగా వెళ్ళిపోయారు కలెక్టర్ గారు. దీనికి పరిష్కారం ఏంటంటే మా ప్రజలందరూ మాట్లాడుకొని ఈ బల్క్ డ్రగ్ ఉద్యమాన్ని ఇంతటితో ఆపే ప్రసక్తే లేదు. దీనికి 10 ఇంతలో ఏం జరుగుతుందో ప్రభుత్వం ఈ ప్రజలు ఎలా అడ్డుకోగలుగుతుందో కూడా తర్వాత మీరే చూస్తారు. ఇంతటితో అంటే కలెక్టర్ ఇక్కడ వీళ్ళతో రావడం, వీళ్ళతో మాట్లాడడం, చర్చించడం ఇవన్నీ కూడా అసంతృప్తిగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు పరిస్థితుల్లో కలెక్టర్ ఇచ్చినటువంటి ఏ హామీ పనిచేయదు, పై అధికారులకు తెలియజేస్తామని మాత్రమే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు నుంచి ఈ ఉద్యమం ఉధృతం చేస్తాం తప్ప ఇది ఆపే ప్రసక్తి లేదని రాజాపేట మత్స్యకారులు అయితే తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సతాస్. థ్యాంక్ యూ రాజు.